ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన యొక్క నామములో ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకముగా వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. నా ప్రియ సహోదరి సహోదరులరా, ప్రతి ఒక్కరు కూడా బాగున్నారా? మరి మీరు మీ కుటుంబము బాగున్నారని నా ప్రభువైన యేసుక్రీస్తు యందు విశ్వాసముతో ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆ దేవాతి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వాదంతో నింపబడిన కాక. ఆమేన్. మంచిది. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని కొన్ని నిమిషాలు మనం ఈ రోజున జ్ఞానించుకుందాం. దావీదు కీర్తన 119:71 వచనములో మాట్లాడుతున్న యొక్క మాట ఏంటంటే, నేను నీ కట్టలను నేర్చుకున్నట్లు శ్రమ నొందుటయే నాకు మేలాయను అని దేవాతి దేవుడైన దావీదు అనే మహాభక్తుడు మాట్లాడుతున్న యొక్క మాటల ద్వారాగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆ మాటలు మనం ఈ రోజున ధ్యానించుకుందాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. సజీవుడు సర్వాధికారి మహిమల యొక్క పరలోకపు రాజా, మీ పరిశుద్ధమైన నాన్న పట్టు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. మరి కొన్ని నిమిషాలు ఈ దివ్యమైన యొక్క మాటలు నాతో మాతో అందరితో కూడా నువ్వు మాట్లాడమని ఆశిస్తూ, అల్పుణ్ణి బలహీన నిస్సుప్రేజ్ నేను నీ దాసుల ద్వారా అభిషేకించుకున్న అభిషేకాన్ని బట్టి నిలబడుచున్నాను. కొద్ది క్షణాలు నీ సిలుసట్లను మరుగు చేసుకుని ఎడంత ఆత్మతో ఎత్తుపట్టుకుని ప్రభా, మరి కొద్ది క్షణాలు నీ సిలుసట్లను మరుగు ఎడంత ఆత్మతో ఎత్తుపట్టుకుని ఈరోజు నాతో మాతో అందరితో కూడా మాట్లాడ మమ్మల్ని చేయింపచేతండి. మరి నీవు మాట్లాడుతున్న మాటల ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఆదరించబడాలి, ఆశీర్వదించబడాలి, దీవించబడాలి, సమాధానము నెమ్మది కలగాలి ప్రభా. అటువంటి దివ్యమైన మాటలతో నాతో మాతో అందరితో మాటలు మమ్మల్ని జయింప చేయమని ప్రభునేసునామమున సమస్తం అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. ప్రియా సహోదరి సహోదరులరా, దావీదు అనే మహాభక్తుడు నీ కట్టలను నేర్చుకున్నట్లు శ్రమ నొందుటయే నాకు మేలాయును అని మాట్లాడుతున్నాడు. అవునండి, శ్రమ అనేది మన జీవితానికి మేలు. ఎంతగా మేలు అనేది కొన్ని విషయాలు మనం ఈరోజు తెలుసుకోవాలి, ఆలోచించండి. ఎందుకంటే ఈ రోజున క్రైస్తవుడు జీవితంలో ఎప్పుడైతే మనం ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించి తన విలువైన రక్తం చేత మనం కడగబడి ఆయన సర్వతమైన యొక్క సంఘములకు చేర్చబడ్డామో, ఆ క్షణం మొదలుకొని ఈ లోకము ద్వారాగా మనకు శ్రమ. ఆలోచించండి. ప్రభువైన యేసుక్రీస్తు ఒక మాట అంటాడు, లోకములో మీకు శ్రమ, ఆయనను భయపడుకుడి అంటున్నాడు. అవునండి, లోకములో నుంచి ఎప్పుడైతే మనము వేరై సజీవుడైన ఆ ప్రభువైన యేసుక్రీస్తు యొద్దకు వచ్చామో, ఈ లోకం ద్వారాగా శ్రమ. ఎందుకంటే దేవునికిని లోకానికిని పొత్తు లేదు. లోకాన్ని సాతాను పరిపాలన చేస్తున్నాడు. ఆలోచించండి. పరలోక రాజ్యాన్ని దేవాది దేవుడైన ఆ ప్రభువైన యేసుక్రీస్తు పరిపాలన చేస్తూ ఉన్నాడు. కనుక ఎప్పుడైతే పరలోక సంబంధమైన బిడ్డలుగా మీరు మారారో, పరలోక సంబంధమైన యొక్క బిడ్డలుగా ఎప్పుడైతే దేవుని యొక్క బిడ్డలుగా మారారో, ఆ క్షణం మొదలుకొని ఈ లోకము ద్వారాగా మీకు శ్రమ వస్తుంది. అయితే ఆ శ్రమ నీకు మేలాయును. దావీదు అంటున్నాడు, శ్రమ నాకు మేలాయును అంటున్నాడు. అయితే శ్రమనికి ఎలాగవుతుంది? శ్రమనికి మేలలాగవుతుంది. మరి శ్రమ మేలవుతుందని చెప్పేసి అంటున్నాడు కదా దేవుడు. మరి ఆ శ్రమ పడటానికి నువ్వు ఇష్టపడుతున్నావా? ఆలోచించి. ఈ రోజున నీ జీవితంలో ఏదైనా చిన్న శ్రమ వస్తే, చిన్న శోధన వస్తే, అయ్యో దేవుడు అన్నవాడు ఉంటే కనుక శ్రమ వస్తుందా, ఈ శోధన వస్తుందా అని భయపడిపోయి చాలా భయంకరంగా ఆందోళన పడిపోతున్నాం. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ఏమన్నాడు? లోకములో శ్రమ, ఆయనను భయపడొద్దు అన్నాడు ఆయన. మరి ఆ మాట మనం వింటున్నావు కదా దేవుని సందుకు వచ్చిన తర్వాత. మరి శ్రమ వచ్చినప్పుడు ఎందుకు నువ్వు భయపడిపోతున్నావు? అలాగా ఎందుకు అంత ఆందోళన పడిపోయి, ఎందుకు అంత భయంకరముగా
టెన్షన్ పడిపోయి కొండని మీద పెద్ద కొండని మీద వచ్చి పడిపోతున్నట్టుగా ఫీల్ అయిపోయి టెన్షన్ పడిపోయి కంగారు పడిపోతున్నాం. భక్తుడు అంటాడు, లోకములో ఉన్నవారు కనను నాలో ఉన్నవాడు గొప్పవాడు అంటాడు. అంత గొప్పవాడైన ఆ సజీవుడైన ప్రభుని యేసుక్రీస్తును అంగీకరించిన తర్వాత నీకెందుకండి ఆ యొక్క భయము? భయపడి వారికి ఉరువచ్చును అని మాట్లాడుతున్నాడు దేవుడు. భయపడటం అనేది నీ జీవితంలో, క్రైస్తవుల యొక్క జీవితంలోనికి మొచ్చుకైన రాకూడదు అసలే. సజీవుడైన ప్రభుని యేసుక్రీస్తు నీవు ఎప్పుడైతే అంగీకరించావో నీకు భయమేలా? అపొస్తలుడైన పౌలు గారు ఒక మాట అంటాడు కదా, ఆయన బ్రతుకుటి క్రీస్తే, సావైతే లాభమే అంటున్నాడు. ఇంకొక చోట దేవుని కొరకు శ్రమపడట నాకు మేలు అంటున్నాడు. అవునండి, సజీవుని యొక్క మార్గములో, యథార్థమైన యొక్క మార్గములో దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా మనము ముద్రించబడి ఉన్నాం కనుక ఆ మార్గంలో మనం కొనసాగుతున్నప్పుడు, ఈ లోకం ద్వారా శ్రమ వస్తున్నప్పుడు ఆ శ్రమనికి మేలాయను. అపొస్తలుడైన పౌలు గారు ఇంకొక మాట అంటాడు, శ్రమలకు అవి మహిమ కిరణాలు అంటాడు. శ్రమలు ఎలాగ మలుచుకున్నాడు అంటే అపొస్తలుడైన పౌలు గారు, శ్రమ అతనికి పువ్వు దండగా మార్చుకున్నాడు. అందుకని శ్రమలకు అవి మహిమ కిరణాలు అంటున్నాడు. అదండి ఈ రోజున క్రైస్తవులు చేయవలసిన యొక్క భక్తి. నీ జీవితంలో చిన్న శ్రమ వచ్చేటప్పటికి, చిన్న శోధన వచ్చేటప్పటికి భయపడిపోతున్నావు. ఓ సహోదరు అంటుంది, పాస్టర్ గారండి, ఒక సహోదరికి వివాహం అయిందండి. అయితే వివాహమైన కొన్ని రోజులకి బిడ్డలు కలిగారు. చక్కగా మరి ఆ యొక్క సహోదరి యొక్క కాపురము చక్కగా నడుస్తుంది. అయితే అకస్మాత్తుగా ఆ సహోదరి యొక్క అత్తగారు చనిపోయింది. అదే కాకుండా ఆ సహోదరి యొక్క తల్లిదండ్రులు కూడా లేరు. కొంతకాలం పోయేటప్పటికి మరి ఆమె యొక్క భర్త కూడా చనిపోయాడు. ఇద్దరు మగ బిడ్డలు. ఆ ఇద్దరు మగ బిడ్డలను పెట్టుకుని మరి ఎంతగానో మరి దేవుడి మీద ఆధారపడి ముందుకు కొనసాగుతుంది. ఆ ముందు కొనసాగుతున్నప్పుడు చివరికి వచ్చేటప్పటికి ఆమెకు కూడా మహాభయంకరమైన క్యాన్సర్ వ్యాధి వచ్చేసింది. ఆ క్యాన్సర్ వ్యాధిని బట్టి హాస్పిటల్కి మరి వెళ్ళారండి. కనుక ఆ సహోదరు నిమిత్తమైన మరి ప్రార్థన చేయండి. ఎందుకంటే ఆ సహోదరు కూడా మరి చనిపోతే కనుక బిడ్డలు అనాథలైపోతారండి. కనుక ఆ బిడ్డల నిమిత్తమైన సరే ఆ బిడ్డ బతకాలి, ఆ సహోదరు బతకాలి. కనుక ఆ బిడ్డ బ్రతికిలాగా మీరు ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేయండి అని ఓ సహోదరు నాకు ఫోన్ చేసి చెప్పింది. చెల్లెమ్మ ప్రార్థన చేద్దాం, దేవుని చిత్తం ప్రార్థన చేద్దామని నేను చెప్పడం జరిగింది. అయితే మరి ప్రార్థన చేసిన ఒక 3 రోజులకే ఆ అమ్మాయి చనిపోయింది. అయితే చనిపోయిన తర్వాత అప్పుడు మళ్ళా ఆ సహోదరు ఫోన్ చేసి, పాస్టర్ గారండి, మరి అమ్మాయి చనిపోయిందండి. ఆ బిడ్డలు పెట్టైనా సరే దేవుడు మరి ఆ బిడ్డను బ్రతికించలేదండి. ఆ తల్లి చనిపోతే కనుక బిడ్డలు అనాథలైపోతారని మీ దగ్గర ప్రార్థన సహాయం కోరి ఉన్నాను. నేను కూడా ప్రార్థన చేశాను. అయినా సరే మరి ఆ ప్రార్థన ఏమాత్రం కూడా ఆలకించకుండా, మరి ఆ బిడ్డలు పట్టైనా సరే తల్లిని బ్రతికించకుండా మరి దేవుడు అలా చేశాడండి అని చాలా బాధపడుతుంది, చాలా వేదన పడుతుంది, బాధపడుతుంది. శ్రమ వచ్చినప్పుడు అర్థమవుతుందండి. ఆలోచించండి నా ప్రియ సహోదరుడా, శ్రమ అనేది వస్తుంది, కంపల్సరిగా శ్రమ అనేది వస్తుంది. ఆ శ్రమను బట్టి ఎప్పుడు కూడా మనం దేవుణ్ణి దూషించకూడదు, అవమానపరచకూడదు, అని తక్కువగా మనం అంచనా వేయకూడదు. మరి పరిశుద్ధ గ్రంథములో ఒక యవనస్తుడనే ఒక కుర్రవాడు మరి యోబు దగ్గరకు వచ్చి, యోబు యొక్క స్నేహితుల దగ్గరకు వచ్చి ఒక మాట మాట్లాడుతున్నాడు.
దేవుడు అన్యాయం చేయుట అసంభవము అని మాట్లాడుతున్నాడు. విజ్ఞానము కలిగిన మనుషులారా, దేవుడు అన్యాయం చేయుట అసంభవము అని మాట్లాడుతున్నాడు. అవునండి, దేవుడే మాత్రం కూడా అన్యాయం చేసేవాడు కాదు. మన జీవితంలో శ్రమ, కీడు, అపాయం అనేది జరిగిందంటే ఆ కీడు పక్కనే మేలు దాచుంచాడు దేవుడు. అయితే ఆ ఇచ్చిన ఆ ఇద్దరు బిడ్డల యొక్క తల్లి, తండ్రి, మొత్తం కుటుంబంతో కూడా వారు పాడైపోయారంటే, చనిపోయారంటే ఏమో దేవుడు వాళ్ళిద్దరిని కూడా ఉన్న బిడ్డల్ని ఏ రూపంలో దేవుడు దర్శిస్తాడో, ఏ రూపంలో దేవుడు సహాయం చేస్తాడండి కంపల్సరిగా. నిజముగా వారు దేవునికి లోబడి దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే గనక మరి ఉన్న ఆ ఇద్దరు బిడ్డలకు కూడా గొప్ప మేలు దేవుడు దాసించాడు. అది క్యాలెండర్గా నేను చెప్పగలుగుతాను. అలాగే ఉన్న ఆ ఇద్దరు బిడ్డలకి ఆ దేవాతి దేవుడు తోడుగా ఉండి ఆశీర్వాదంతో నింపబడను గాక. ఆమేన్. ఆలోచించండి. అయితే ఇక్కడ మనం గమనించుకోవాల్సిందండి, ఎందుకు చెప్పానంటే ఈ మాట, శ్రమ మనకి మేలు. ఆలోచించండి. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో యోబు అనే ఒక భక్తిపరుడు ఉన్నాడు. యోబుకు మరి సంతానం ఉంది. 10 మంది సంతానము, భార్య, చిరు సంపదలు, ఉన్నతమైన స్థాయి, పేరు, కీర్తులు. అసలు ఆ దేశములో అంతటి ఆస్తిపరుడు లేడట, అంతటి భక్తిపరుడు కూడా లేడట. అంత ఆశీర్వాదము, గొప్ప ఆశీర్వాదంతో ఉన్నాడు. ఆశీర్వాదంతో బట్టి భక్తి కూడా అలాగే ఉంది. భక్తిని బట్టి అంత ఆశీర్వాదము అతనికి అనుగ్రహించి ఉన్నాడు దేవుడు. అన్ని విషయములు కూడా, అన్ని విధాలుగా కూడా మరి చాలా అద్భుతముగా మరి దేవాతి దేవుడే స్వయంగా సాక్ష్యం చెప్తాడు. ఏబు లాంటి భక్తిపరుడు ఆ దేశంలో ఎక్కడా లేడు అని ఖచ్చితంగా చెప్తాడు. అంత భక్తిపరుడు యోబు. అయితే అతని జీవితంలో అంత భక్తి చేస్తూ తెల్లవారు సమయంలో లేచి బిడ్డలు పాపంలో పడిపోతారేమో, పాపంలో పడిపోయి దేవునికి దూరం అయిపోతారేమో తెల్లవారు సమయంలో లేచి ప్రార్థన చేస్తూ ఉన్నాడట. కుటుంబ నిమిత్తం, బిడ్డల నిమిత్తము, అతనుకున్న సమస్తము నిమిత్తం. అంత భక్తిపరుడు తెల్లవారుజామున 3 గంటల సమయంలో లేచి. ఈ రోజున మనము ప్రార్థన చేయటానికి ఏమాత్రము కూడా ముందుకెళ్లకుండా ఉదయం మరి 8 గంటలకో 7 గంటలకు లేకపోతే 6 గంటలకు లేచి గబగబా ఈ లోకంలో అనేక పనులు చేసుకోవడానికి ముందుకెళ్తాం తప్ప మన కుటుంబం నిమిత్తం కానీ, మన నిమిత్తం కానీ దేవుని దగ్గర మొరపెడదాం, దేవుని దగ్గర ప్రార్థన చేద్దామనే ఇన్నిటికి కూడా జ్ఞానం లేకుండా చాలా ఘోరముగా, భయంకరముగా ఈ రోజున క్రైస్తవులు ప్రవర్తిస్తూ ఉన్నారు. కానీ అలాగా మరి యోబు అలా చేయలేదు. కానీ తెల్లవారు సమయంలో లేచి దేవునికి మొరపెడుతూ ఉన్నాడట. మరి వారి నిమిత్తం, వారి కుటుంబ నిమిత్తము ప్రార్థన చేస్తున్నాడంట. అటువంటి భక్తిపరుడైన జీవితంలో మహాభయంకరమైన శ్రమ వచ్చింది. ఎంత శ్రమ అంటే అతనికి కలుగున్న సంతానము, ఎంతమంది అయితే సంతానం ఉన్నారో ఆ సంతానం అంతా కూడా చనిపోయింది ఒకే ఒకసారి. అలాగే అదే కాకుండా అతనుకున్న ఆస్తిపాస్తులు మొత్తం సమస్తమును కూడా పాడైపోయినాయి. చాలా భయంకరముగా శోధించబడ్డాడండి. ఎంత శ్రమ అండి యోబుకి. అయితే అంత భయంకరమైన శ్రమ ఎందుకు రావటానికి కారణం ఏంటి ఆలోచించండి. అర్థమవుతుందండి? ఆలోచించండి. ఉన్న బిడ్డలు చనిపోయారండి, యవనస్తులు. వివాహాలు అవ్వలేదు ఎవరికి కూడా. యవనస్తులు, యవన కాలంలో ఉన్న బిడ్డలకి అంత భయంకరంగా చనిపోయారు. ఉన్న ఆస్తిపాస్తులు పోయింది, సమస్తమును పోయింది. చివరికి అతని దేహం కూడా, అంటే ఆరోగ్యము కూడా సరిలేదు. అతని దేహం కూడా మరి ఒళ్ళంతా కూడా కురుపులతో నిండిపోయి ఆ కురుపులో నుంచి రసి కారుతుందంటే అర్థమవుతుందండి. ఆ రసి కారుతున్నప్పుడు దొరదొస్తుంటే ఆ గోకుంటూ కూడా మరి గోరులు లేక ఆల్చిపెట్టి గోక్కుంటాడట. అంత భయంకరమైన శ్రమ, శోధన అతని జీవితానికి వచ్చింది. అంత భయంకరమైన శోధన, శ్రమ అతనికి వచ్చిందంటే అర్థమవుతుందండి. ఎంత ఆలోచించండి ఒకసారి. యోబు లాంటి శ్రమ మనకు వచ్చిందంటారా? లేదండి.
చిన్న శ్రమ వస్తుంటేనే దేవుడు అన్నవాడు ఉంటే కనుక నా జీవితంలో ఇది జరుగుతుందా అని చెప్పేసి భయంకరముగా దేవుని యొక్క నామాన్ని, దేవుని యొక్క సేవకుని కూడా దూషించేస్తాం. ఆయన ప్రార్థన చేశాడు, ఉపకారం ఏంటి? శ్రమ పోయిందా అని దేవుని యొక్క సేవకుడిని కూడా, ఆత్మీయ తండ్రిని కూడా దూషించి, దేవుని దూషించి చాలా భయంకరంగా ప్రవర్తిస్తాం. ఆలోచించిన ప్రియ సహోదరులా, కానీ శ్రమనికి మేలాయను, శ్రమనికి మేలాయను. రెండోది ఏంటంటే ఆ శ్రమలో కూడా అక్కడ అంటాడు, నీ కట్లను నేర్చుకున్నట్లుగా శ్రమ నాకు మేలాయను అంటున్నాడు. అంటే దేవునికి దగ్గర అవుతామంట, శ్రమలో కూడా దేవునికి దగ్గర అవుతామట. యోబు యొక్క జీవితంలో శ్రమ వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, ఆ భయంకరమైన శ్రమ వచ్చినప్పుడు ఆ శ్రమలో దేవునికి దగ్గర అయ్యాడు. ఎంతగా దగ్గర అయ్యాడంటే ఒక రోజున అతని భార్య వచ్చి అంటుంది, ఏమంటుందంటే, ఇంకా యథార్థత అంటావేంటి, ఇంకా యథార్థత అంటావు, ఇంకా దేవుడు అంటావు, ఎందుకు వచ్చినాయి మాటలు అవి? దేవుడు ఏం చేశాడు నీకు? యథార్థత, దేవుడు పరిశుద్ధత, పవిత్రత, మరి నీతిగా బ్రతకాలి, నీతిగా జీవించాలా, దేవునితో భయభక్తులు నడుచుకోవాలని, యథార్థంగా బ్రతకాలని చెప్పేసి ఇంకా ఎందుకు అంతగా మాట్లాడుతూ ఉంటావు? దేవుడు అంత యథార్థంగా నువ్వు బ్రతికావు. దేవుడు నీకు ఏమిచ్చాడు? నీకు ఇచ్చిన సంతానము పాడు చేసేసాడు దేవుడు. నువ్వెంత ఉన్నతమైన స్థాయిలో ఉండేవాడువు, ఆస్తిపాస్తులు సమస్తం పోగొట్టేశాడు దేవుడు. చివరికి మరి అన్ని పోయినా పర్లేదు, ఆరోగ్యం ఉంటే ఏదో కొద్ది గొప్ప మరి పని చేసుకుని సమస్తం సంపాదించుకుందామంటే నీ ఆరోగ్యం కూడా పాడైపోయింది. అంతగా భయంకరముగా దేవుడు నిన్ను మరి శపించి మరి శ్రమల పాలు చేస్తున్నప్పుడు ఇంకా దేవుడని యథార్థత అనేది ఇంకా ఎందుకంతగా నువ్వు మాట్లాడతావు అని అతని భార్య అతన్ని శ్రమలు వచ్చినప్పుడు ఆ శ్రమ సమయంలో అతని భార్య మాటల ద్వారా శోధిస్తుంది. భార్య అంటే అర్థం ఏంటి తెలుసండి? భరించేది. భర్త శ్రమల పాలైపోతున్నప్పుడు ఆ శ్రమల్లో ఓదార్చాలండి భార్య. దేవుడు మనకు ఉన్నాడండి, ఏమాత్రం భయపడొద్దు, దేవుడు మనకు సహాయం చేస్తాడు, ప్రార్థన చేయండి అని భార్య భర్త శ్రమలో ఉన్నప్పుడు, సోదరులో ఉన్నప్పుడు కొన్ని ఓదార్పుల మాటలు మాట్లాడుతూ ముందుకు నడిపించాలి. కానీ అర్థం చేసుకోవాల్సిన సగభాగమైన ఆ భార్య అయిన ఆ భార్యే అర్థం చేసుకోవాల్సిన భార్యే అర్థం చేసుకోకుండా భయంకరంగా శ్రమలో కూడా ఇంకా శోధిస్తుంది. వాళ్ళ పైగా ఏమంటుంది? యథార్థత లేదు, దేవుడు లేదు, దేవుని దూషించి చనిపోతుంది. ఎంత భయంకరముగా ఆమె ఆలోచిస్తుందో ఆలోచించండి, అర్థమవుతుందండి. ఆ సహోదరు ఏమంటుంది తెలుసండి? ఆ బిడ్డల నిమిత్తమైన సరే తల్లిని బ్రతికిస్తాడని చెప్పేసి అనుకున్నానండి దేవుడు, కానీ ఆ బిడ్డల కోసమైనా దేవుని బ్రతికించలేదండి తల్లిని అని ఆ సహోదరు శోధిస్తుంది. ఇప్పుడు యోబు భార్య మాట్లాడుతున్న మాటకిని ఆ సహోదరు మాట్లాడుతున్న మాటకి ఎంత తేడా ఉందంటారండి? ఆలోచించండి నా ప్రియ సహోదరుడా. ఈ రోజున పరిశుద్ధాత్మ నీతోనే మాట్లాడుతున్నాడు సహోదరులరా. ఎందుకంటే శ్రమ మనకి మేలవుతుంది, శోధన మనకి మేలవుతుంది. శోధించబడకపోతే మనకు ఆశీర్వాదం ఎలా అనుగ్రహించబడుతుందో ఒకసారి ఆలోచించండి. శ్రమ అనేది మనకు రావాలి కంపల్సరిగా. ఉదాహరణకు మాట చెప్పనా, ఏంటంటే ఒక శిల్పకారుడు రెండు రాయలు తీసుకొచ్చాడు. 2 రాయలు తీసుకొచ్చి ఒక రాయిని దానికి ఒక రూపం, అంటే మరి అంబేద్కర్ యొక్క రూపం రావాలనో, మరి గాంధీ గారి యొక్క రూపం రావాలనో, మరి రూపం రావాలని చెప్పేసి ఒక శిల్పకారుడు ఏం చేశాడంటే ఒక రాయి తీసుకొచ్చి సుత్తి ఒలి పెట్టి రూపాన్ని చెక్కుతున్నాడు. ఒక్క రూపం చెప్తున్నా, 4-5 దెబ్బలు కొట్టేటప్పటికి ఆ 4-5 దెబ్బలకే ఆ దెబ్బలకు తట్టుకోలేక పగిలిపోయింది. ఆ పగిలిపోతున్నప్పుడు ఇంక ఇది పగిలిపోయింది కదా, పనికిరాదని చెప్పేసి పక్కన పెట్టేసి ఇంకొక రాయిని తీసుకొచ్చాడు. ఇంకో రాయిని తీసుకొచ్చి ఏం చేశాడంటే అతని యొక్క సుత్తి ఒలితోటి మరి గాంధీ గారి యొక్క రూపాన్ని చెక్కాడు.
రూపాన్ని చెక్కుతున్నప్పుడు ఎన్ని దెబ్బలు కొడుతున్నా కానీ ఆ రాయి అలా తట్టుకుంది. మరి ఆ రాయికి గాంధీ గారి యొక్క రూపం వచ్చేంత వరకు కూడా ఆ రాయి అలాగే తట్టుకుంది. దినశుద్ర తట్టుకున్నప్పుడు రూపాన్ని చెక్కి ఆ చెక్కబడిన ఆ యొక్క గాంధీ గారి యొక్క రూపాన్ని ఒక దిమ్మ మీద పెట్టి మరి దాన్ని ఒక మంత్రి గారిని ఆహ్వానించారు. ఆ మంత్రి గారు వచ్చి ఏం చేస్తున్నారంటే మరి ఆ చెక్కబడిన గాంధీ సపర్లు కొడుతున్నారు, సంతోషంతో ఉన్నారు. అయితే ఈ పగిలిపోయిన రాయి ఏం చేశారంటే ఈ విగ్రహం ఎక్కడానికి మరి ఎత్తు సరిపోలేదని చెప్పేసి పగిలిపోయిన రాయిని అక్కడ వేసి ఆ రాయి మీద ఎక్కి ఏం చేస్తున్నారంటే ఆ విగ్రహమునకు దండేసి చప్పట్లు కొడుతూ ఎంతో సంతోషంతో మరి ఆర్భాటంతో మరి నమస్కారం చెబుతూ ఎన్నో రకాలుగా సన్మానిస్తూ ఉన్నారు. అప్పుడు వెంటనే కిందున్న రాయి అంటుందట, పైన విగ్రహంతో అంటుందంటే ఏమంటుందంటే, నీవు నా రాయివే, నేను రాయనే, కానీ నిన్ను మొక్కుతున్నారు, నన్నేమో తొక్కుతున్నారేంటి అని అడిగిందట కింద రాయ. అప్పుడు పై రాయి ఏమన్నదంటే ఆ యొక్క రూపం వచ్చిన యొక్క రాయి అన్నదంట, ఈ రోజు నన్ను అందరూ మొక్కుతున్నారంటే, అందరూ కూడా నాకు నమస్కారం చేస్తున్నారంటే కారణం ఏంటంటే శిల్పకారుడు ఒక సొత్తి ఒలి పట్టుకొచ్చి ఈ రూపం రావటానికి, రాయికైన నాకు ఈ రూపం రావటానికి సుత్తి ఒలితోటి ఎన్నో దెబ్బలు, కొన్ని వేల దెబ్బలు నాకు కొట్టాడు. కొన్ని వేల దెబ్బలు, ఎన్ని దెబ్బలు కొట్టినా అర్థమవుతుందా? ఈ ముక్కు రావటానికి కొన్ని వేల దెబ్బలు కొట్టాడు, ఈ సొవ్వు రావటానికి కొన్ని వేల దెబ్బలు కొట్టాడు, ఈ కొన్ను రావటానికి కొన్ని వేల దెబ్బలు కొట్టాడు. మరి ఈ యొక్క రూపం రావటానికి, టోటల్కి రూపం రావటానికి కొన్ని వేల కొలది దెబ్బలు కొట్టాడు. కొట్టే దెబ్బకి, ప్రతి దెబ్బకి చాలా నొప్పి, చాలా బాధ నాకు వచ్చింది. కానీ వచ్చిన ఆ బాధ, ఆ మరి వేదన అంతా కూడా తట్టుకుని సహించుకుని ఓర్పుతో సహనముతో అలా నిలబడ్డాను కాబట్టి, అన్ని దెబ్బలు కూడా నేను అనుభవించాను కాబట్టి, సహించుకున్నాను కాబట్టి ఈ రోజున అందరూ నన్ను మొక్కుతున్నారు. కానీ నీకు కూడా ఈ రూపం రావాలని చెప్పేసి శిల్పకారుడు సుత్తు ఒలిపెట్టి 4 దెబ్బలు కొట్టేటప్పుడు తట్టుకోలేక నువ్వు పగిలిపోయావు. కాబట్టి నిన్ను తొక్కుతున్నారు, నన్ను మొక్కుతున్నారు అని చెప్పేసి అంటుందంట దినశోత్ర. హల్లెలూయా. అవునండి, మన జీవితంలో శ్రమ అంటూ వచ్చిందంటే శ్రమ మనకు మేలు కొరకే మనకి శ్రమ వస్తుంది తప్ప, దేవుడు మనకు శ్రమ పడతాడు తప్ప మరి పతనానికి, నాశనానికి వెళ్ళిపోవడానికి ఏమాత్రం కూడా కాదు. చూడండి, లోకంలో ఉన్నవారు, తాతలు ముత్తాతలు అనేవారు, ఒరే ఈ రోజున నువ్వు కష్టపడితేనే రేపొద్దున సుఖపడతావు అంటారు పెద్దలు. ఈరోజు నువ్వు కష్టపడితేనే రేపొద్దున సుఖపడతావు అంటారు. అవునండి, మనం శ్రమ పడితేనే మనకి ప్రియసులుగా సుఖం వస్తుంది. ఎక్కడ మనకు సుఖము అంటే పరలోక రాజ్యములో. లోకములో కాదండి మనకు సుఖము. లోక సంబంధిక సుఖము నాశనానికి, పతనానికి తీసుకెళ్తుంది, నరకానికి తీసుకెళ్తుంది అది. అవునండి, ధనవంతుడు ఈ లోకంలో ఉన్నప్పుడు సుఖపడ్డాడు, సంతోషించాడు, ఆనందించాడు, ఎంజాయ్ చేశాడు. చివరికి ఎక్కడికి వెళ్ళాడు? నరకానికి వెళ్ళిపోయాడు, వేదన కాలంలోకి వెళ్ళిపోయాడు. మహావేదన యొక్క మహాభయంకరంగా దేశంలోకి వెళ్ళిపోయాడు ఆ ధనవంతుడు. లోకం ధరగా వచ్చే సుఖము నాశనానికి తీసుకెళ్తుంది. ఆలోచించండి ప్లేస్, లోకంలో శ్రమ పడట నీకు మేలవుతుంది. అందుకనే కదా అబ్రహాం అంటున్నాడు ఆ ధనవంతుడితోటి, ధనవంతుడు నీవు ఈ లోకంలో ఉన్నప్పుడు నీకు ఇష్టానుసరమైన జీవితాన్ని జీవించావు కనుక అది నీకు సంభవించింది. అలాగనే లాజరు లోకములో శ్రమ పొందాడు, శ్రమ పడటము ఇష్టపడ్డాడు కాబట్టి ఈ రోజున నా దేశంలో సంతోషముతో సమాధానముతో ఉన్నాడు అంటున్నాడు. ఆలోచించండి, శ్రమ నీకు మేలవుతుందండి. యోబు కూడా శ్రమ పడ్డాడు. ఆ శ్రమ కాలంలో భార్య వచ్చి భయంకరంగా శోధిస్తున్నప్పుడు, ఆ భయంకరంగా శోధిస్తున్న యొక్క శ్రమలో యోబు మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసండి ప్రియ సహోదరుడా? మూర్ఖరాలుగా మాట్లాడొద్దు. తల్లి గర్భము నుంచి వచ్చినప్పుడు నేను ఏమి తీసుకురాలేదు, అలాగే వెళ్తున్నప్పుడు కూడా నేనేమి పట్టుకెళ్ళను.
దేవుడు నాకు ఇచ్చాడు, ఇచ్చినంత కాలం సంతోషంగా అనిపించాను. తీసేసుకున్నప్పుడు కూడా నేను సంతోషంగా అనిపిస్తాను తప్ప దేవుని ఏమాత్రం కూడా దూషించను అన్నాడు. ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో, ఆ మాట చెప్పిన వెంటనే ఆ దేవాతి దేవుడు మరి యోబుని ఆలోచించండి, యోబుని గతించిన ఎంతైతే పోగొట్టుకున్నాడో అంతకన్నా రెట్టింపు దేవుడు అతనికి ఇచ్చి ఉన్నాడు. దేనిశోత్ర. అదే కాకుండా ఎంతమందినైతే మరి తన యొక్క సంతానాన్ని మరి కోల్పోయాడో అంతకన్నా రెట్టింపు యొక్క సంతానం కలగటానికి అతనికి కావలసిన యవ్వన కాలం కూడా దేవుడు అతనికి ఇచ్చాడు. దేనిశోత్ర. సమస్తంలో సంతానం విషయంలో కావచ్చు, ఆస్తిపాస్తుల విషయంలో కావచ్చు, అన్ని విషయంలో కూడా రెట్టింపు. ఎప్పుడు రెట్టింపు వచ్చింది అతనికి, యోబుకి అంటే శోధించబడిన తర్వాత. శ్రమ మనకు మేలవుతుందండి. శ్రమ అంటూ వచ్చిందంటే కంపల్సరీగా అది మేలుకే. కానీ ఆ శ్రమలో నువ్వు సహనము, ఓర్పు, సమాధానము కలుగు నువ్వు జీవిస్తే కనుక ఆ శ్రమను సంతోషంగా అనుభవించటమే. అందుకని అన్నాడు కదా, ఇది శ్రమలు కాదు నాకు మహిమ కిరణాలు అంటాడు పౌలు. ఆలోచించండి, ఆ ఇద్దరు బిడ్డలకి ఏదో దేవుడు దాశించాడు కాబట్టి ఆ శ్రమ వచ్చింది. వారికి తల్లిదండ్రులు లేకపోయినను సజీవుడినకు దేవుడు ఉన్నాడండి. వారిద్దరిని కలగజేసిన సజీవుడినకు దేవుడు లేడా? సృష్టికర్త అయిన ఆ దేవుడు లేడా? పిచ్చివారులాగా మాట్లాడకండి. దేవుని దూషించొద్దండి. శ్రమ వచ్చినప్పుడు దేవుని దూషించొద్దు, శోధన వచ్చినప్పుడు కూడా దేవుని దూషించొద్దు. ఈ లోకం ధరగా నీకు ప్రమాదం వచ్చినప్పుడు నువ్వు దూషించొద్దు. నిజంగా నేను చెప్తున్నాను, నువ్వు నిజముగా దేవుడి మీద ఆధారపడి ఉంటే, నిజముగా దేవుడి మీద ఆనుకుంటే కనుక ఏ విషయంలో కూడా ఎంత భయంకరంగా శ్రమ, శోధన, ఎటువంటి ప్రమాదం నీకు వచ్చినా కానీ, చివరికి అవసరం అవుతుంది నీ ప్రాణాల మీదకి వచ్చినా కానీ ఏ రూపంలో కూడా దేవుడిని శోధించవు. నువ్వు శోధిస్తున్నావంటే నువ్వు సరైనగా దేవుడి మీద ఆధారపడలేనట్లు లెక్క. శద్రకు మేషకు అబద్దునుకో లేక జీవితంలో మహాభయంకరంగా శ్రమ వచ్చింది. ఆ శ్రమలో దేవుని దూషించారా? కాపాడితే కాపాడతాడు, లేకపోతే కాపాడుకోని పర్లేదు, నువ్వు పెట్టిన బొమ్మకు మాత్రం మొక్కము అని చెప్పి ఖచ్చితంగా నిలబడ్డారు. అవునండి, దేవుడి మీద ఆధారపడుతున్న వారు శ్రమ వచ్చినా శ్రమలో దేవుని శుద్ధిస్తారండి, దేవుని కనపరుస్తారండి. అపొస్తలులైన పౌలు, శీల మరి సరస్సులో పడేసి బండకేసి బిగించుతున్నప్పుడు ఏం చేస్తారు? ప్రార్థన చేస్తూ పాటలు పాడుతున్నారంట వాళ్ళ దినక్షేత్ర. అదేంటి ఈ రోజున మనం చేయవలసింది. క్రైస్తవురాలుగా ఉన్న నీవు అటువంటి సాక్ష్యం కలిగి జీవించాలి. అటువంటి సాక్ష్యం కలిగి ఉంటున్నప్పుడే ఎంత కీడు జరిగిందో అంతకన్నా రెట్టింపు దేవుడికి ఇస్తాడు. దినక్షేత్ర. అంతకన్నా రెట్టింపు నీకు దేవుడు ఇస్తారు కంపల్సరిగా. నా దేవుడు సజీవుడు, నమ్మదగిన వాడైనా ఆయనకు అసాధ్యమైనది ఏదును లేదు, సమస్తమును సాధ్యమే. అందుకని ఆ యొక్క యవ్వన కాలంలో యొక్క కుమారుడు యోబు యొక్క స్నేహితులతో మాట్లాడుతున్నాడు, విజ్ఞానం కలిగిన మరి మనుషులారా, దేవుడు అన్యాయం చేయట అసంభవం అన్నాడు. ఆయన అసంభవం అండి. దేవుడు అన్యాయం చేసేవాడు కాదైనా. దేవుడు అన్యాయం చేసేవాడు అయితే తన కుమారుడైన యేసుక్రీస్తుని భూలోకానికి పంపించి రక్తం చెందించమని అర్థమవుతుందండి. ప్రాణం పెట్టడానికి ఎందుకు అంతగా దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని పంపిస్తాడు? మన కొరకే కదండి, మన మేలు కొరకే కదండి ప్రభువైన యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు దేవుడు. అటువంటి గొప్ప మేలు పొందుకుని కూడా ఎందుకు నీకు శ్రమలు అంతగా దేవుని దూషిస్తావు? శ్రమ నీకు మేలవుతుంది కాబట్టి గ్రహించుకుని ఈ రోజున విన్న వాక్యాన్ని బట్టి ఆయనకి మహిమకరమైన జీవితాన్ని జీవించు. నువ్వు శ్రమ అనేది నువ్వు అంగీకరించకుండా సుఖాన్ని నువ్వు కోరుకున్నావంటే ఇంక ఈ లోకములో నువ్వు వృద్ధుడు అన్నమాట. పరలోక రాజ్యంలో నీకు స్వతంత్రం అనేది పొందుకోలేవు. అందుకని ధనవంతుణ్ణి లాజను చూసుకో. ఇది గ్రహించుకుని ప్రతి విషయంలో కూడా దేవునికి లోబడి ఆయనకి మహిమకరమైన జీవితాన్ని జీవించు. అర్థం చేసుకో, దేవుణ్ణి ఏ రూపంలో కూడా దేవుని శోధించొద్దు. నిజముగా నువ్వు దేవుడి మీద ఆధారపడితే, దేవుడి మీద ఆనుకుంటే కనుక, ఆయన యందు నువ్వు పరిపూర్ణమైన విశ్వాసముతో నిలబడితే కనుక ఏ రూపంలో కూడా దేవుణ్ణి శోధించవు. నీ నోటి నుంచి ఏ మాత్రం కూడా అపవిత్రమైన మాట రాదు. అర్థమవుతుందండి. భక్తిహీనులు
దేవుడు లేడని అనుకుంటారట భక్తిహీనులు. కాబట్టి గ్రహించుకుని 2 చేతులు జోడించి మరొకసారి మీకు వందనాలు చెబుతూ నమస్కరిస్తూ చెప్తున్నాను, దేవుని ఏ రూపంలో కూడా ద్వేషించొద్దు, ఆయన్ని శోధించొద్దు. దేవుడు మన పూత భవిష్యత్తు ఎరుగున్నవాడు. మనకి ఏది అవసరమో ఏది అవసరం కాదో అన్నీ ఆయన ఎరుగున్నవాడు. ఆయన ఆలోచించండి. నువ్వు ఒకటే విన్న వాక్యాన్ని బట్టి నువ్వు ఒకటే దేవుణ్ణి అడగాలి. ఏంటి అంటే, ప్రభా నాకు ఏది అవసరమో అదే నాకు అనుకరించు, నాకు ఏది అవసరం కాదో అది దాన్ని తప్పించే ప్రభా అని దేవుని చిత్తానికి అప్పచెప్పే, దేవుని సంకల్పానికి అప్పచెప్పే. నాకు ఏది అవసరమో అదే నాకు కావాలి ప్రభా. ఎందుకంటే నా హృదయాంధ్రను ఎరుగున్న దేవుడువు, అలాగే నన్ను నా రూపింపక మునిపే నా మనసును ఎరుగున్న, నా ఆలోచనలు ఎరుగున్నవాడు కనుక నాకు ఏది అవసరమో నా ఎడల నీ చిత్తం ఏమయ్యిందో అదే జరిపించుకో ప్రభువా. నువ్వు ప్రార్థన చేసి దేవుణ్ణి అడుగు. ఒకవేళ ఇంతవరకు కూడా నీ చిత్తంలో లేనిది కావాలని నేను శోధించానేమో, ప్రార్థన చేశానేమో, గోజాడానేమో, దయతో నన్ను క్షమించు ప్రభువా, నన్ను క్షమించు ప్రభు అని చెప్పేసి ప్రార్థన చేయి. అలా ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేయటానికి ఇష్టపడతావో, నీ ఆయన యొక్క చిత్తానికి, ఆయన యొక్క సంకల్పానికి ఎప్పుడైతే నువ్వు అప్పచెప్పేస్తావో అప్పుడు దేవుడు నిన్ను కంపల్సరిగా ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే నీ ఎడల నా ఉద్దేశం వేరు, మీ ఎడల నా యొక్క సంకల్పన వేరు, నీ ఉద్దేశాలు వేరు, నా యొక్క ఉద్దేశాలు వేరు అని దేవుడు స్వయంగా చెప్తున్నాడు. కాబట్టి ఆయన ఉద్దేశాలు మన ఉద్దేశాలు ఒకటైపోవాలా. మన ఎడలో ఉన్నాక ఆయనకు సంకల్పన, మనము ఆయన యొక్క సంకల్పం బట్టి మరి కలిసిపోవాలా. అప్పుడే దేవుని ఆదరణ, దేవుని ఆశీర్వాదం అనేది మనకి అనుకరించబడుతుంది. కాబట్టి విన్న వాక్యాన్ని బట్టి ఆయనకి మహిమకర్థమైన జీవితాన్ని జీవించు. ఆ దేవాతి దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని గొప్ప ఆదరణతోనూ ఆశీర్వాదంతోనూ నింపబడిన గాక. ఇష్టపడు, పశ్చాత్తాపంతో అడుగు దేవుణ్ణి. శ్రమలో దేవుని దూషించావేమో, నీ ఆలోచన బట్టి, నీ తలంపుల బట్టి, నీ ఉద్దేశాన్ని బట్టి మరి జరగాలని దేవుణ్ణి అడిగవేమో, దేవుని శోధించావేమో, దయతో నన్ను క్షమించు ప్రభు అని ప్రభుని అడుగు. ప్రార్థన పూర్వకంగా కనిపెట్టు. ఆయనకి మహిమకర్థమైన జీవితాన్ని జీవించు. ఆ దేవాది దేవుడు నిన్ను, కుటుంబాన్ని గొప్ప ఆదరణతోనూ ఆశీర్వాదంతోనూ రెట్టింపుతో మరి అనుకరించబడిన కాక. ఆమేన్. చిన్న ప్రార్థన. సజీవుడు, సర్వాధికారి, మహిమనక పరలోకపు రాజా, ఈ రోజున విన్న వాక్యాన్ని బట్టి మరి ప్రతి ఒక్క బిడ్డలు కూడా నీ పరలోకపు ఆదరణతోనూ ఆశీర్వాదంతోనూ నీ చిత్తానుసారంగా జీవించేక మనసు కలిగజేతండి. ఇంతవరకు కూడా మా ఆలోచనలు బట్టి, మా తలంపులు బట్టి మరి ప్రభు పరిశుద్ధంగా మిమ్మల్ని అడుగమేమో తండ్రి. మా ఎడల మీ చిత్తం ఏంటో, మా ఎడల మీ సంకల్పం ఏంటో తెలుసుకోకుండా మిమ్మల్ని శోధించి మిమ్మల్ని అవమానపరచవేమో, మిమ్మల్ని దూషించమేమో తండ్రి. దయతో మమ్మల్ని క్షమించు ప్రభు. క్షమాపేక్ష అనేది మాకు దయచేసి మీకు మహిమకర్థంగానే మేము జీవించేలాగా మాకు సహాయం చేతండి. అయ్యా, ఏవో మాట్లాడుతున్నాడు తండ్రి, ఏవో మాట్లాడుతున్నాడు ప్రభు. ఇదిగో దేవుడు నాకు ఇచ్చినంత కాలము దేవుడు ఇచ్చిన దాన్ని అనుభవించాను. మరి దేవుడు ఇచ్చిన దాన్ని తీసుకున్నాడు, దేవుడు నాకు ఇచ్చిన దాన్ని తీసేసుకున్న తర్వాత ఏం అనిపించలేదు, అనుభవిస్తాను తప్ప ఎందుకు తీసేసావు ప్రభు అని నేను ఎన్నడూ దేవుని దూషించను, అడగను, మరి ఆయన్ని ఏమాత్రం కూడా ఇసికించను. మరి మాట్లాడుతున్నాడు తండ్రి. అటువంటి సాక్ష్యం కలిగి జీవించాలయ్యా. మా ఎడల మీ చిత్తం ఏంటో, మీ సంకల్పం ఏంటో తెలుసుకుని ముందు కొనసాగటానికి మాకు సహాయం చేయండి. దావీదు పట్ల నువ్వు సాక్ష్యం చెప్తున్నావు. దావీదు నాకు ఇష్టానుసారమైన మనుషుడు, నా ఉద్దేశములు ఎరుగున్నవాడు అంటున్నాడయ్యా. అవయ్యా, నీ ఉద్దేశం మేము ఎరగాలి ప్రభువ. నీకేది ఇష్టమో అలా బ్రతకాలి, నీకేది ఇష్టమో అలా జీవించాలి ప్రభువ. నీకు ఇష్టమైనట్టుగా మేము బ్రతకాలి తప్ప మాకిష్టమైనట్టుగా మిమ్మల్ని అడగకూడదు ప్రభువ. ఒకవేళ అలా అడిగి మిమ్మల్ని శోధించామేమో,
శోధన చేసామేమో, శోధించామేమో, మిమ్మల్ని అనేక రూపంలో కృంగపెట్టే రీతిలో మేము బ్రతుకుతున్నామేమో తండ్రి. దయతో మమ్మల్ని క్షమించు ప్రభువా. మా రాజా, మా దేవ, మమ్మల్ని క్షమించు. మీ చిత్తం ఏంటో, మీ సంకల్పం ఏంటో మేము నడుచుకుని అయ్యా తెలుసుకుని ముందుకెళ్ళటానికి సహాయం చేయమని ఈ వాట్సాప్ ద్వారా వింటున్న ప్రతి ఒక్క బిడ్డల యొక్క జీవితంలో ఆత్మనుసారముగా కట్టబడి మీ సంకల్పం బట్టి జీవించే యొక్క మనస్సు వారికి దయచేసి నాకు ప్రతి ఒక్క బిడ్డలకి పరలోకపు ఆదరణతో నడిపించమని, ఈ పరలోకపు ఆదరణ ఆశీర్వాదంతో నింపమని, ఆత్మనుసారంగా కట్టుకోమని, కీడు జరిగిందంటే మేలు కొరకు ఎదురు చూసే యొక్క